హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తాతయ్య, కథ చెప్పవు అంటూ వెంకటరామయ్య చుట్టూ పిల్లలు చేరారు. క్యాలెండర్ తిరిగేస్తున్న వెంకటరామయ్య అది పక్కన పెట్టి కళ్ళజోడు తీస్తూ, ఏం కథలరా పొద్దస్తమానం, సెలవులంతా తాతయ్య దగ్గర కథలు చెప్పించుకుంటూనే కూర్చుంటే వచ్చే సంవత్సరం క్లాస్ పుస్తకాలు తెచ్చుకున్నారు కదా, వాటినేం చేస్తారు అన్నాడు. సెలవులు అయిపోయాక మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాం. అప్పుడు ఎట్లాగూ స్కూలు చదువులు తప్పవు. కథలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వింటాం తాతయ్య అంది పెద్ద మనవరాలు స్నిగ్ధ. అవునవునంటూ మిగిలిన నలుగురు వంత పాడారు. వెంకటరామయ్య గట్టిగా నిట్టూరుస్తూ, సరే, ఇంతవరకు మీరెవరూ వినని, నేను ఎవరికీ చెప్పని కథ ఒకటి చెప్తాను. మీరెవరూ భయపడకూడదు మరి అన్నాడు. అంటే దయ్యాల కథ తాతయ్య అని అడిగాడు చిన్నవాడు సాకేత్. ఆయన అవునన్నట్లు తల ఊపాడు. అప్పుడే అక్కడికొచ్చిన తల్లి శిరీషను చూసి, అమ్మా, దయ్యాల కథ చెప్తున్నాడు తాతయ్య అని అన్నాడు ఉత్సాహంగా. అలాంటి కథలెందుకు మావయ్య, వాడికి అసలే చచ్చేంత భయం. ఒక్కడే బాత్రూంకి కూడా వెళ్ళలేడు. ఇప్పుడు ఇలాంటి కథలు విన్నాడంటే ఇక రాత్రంతా నన్ను వేధిస్తాడు అని శిరీష అంది. ఇది మామూలు కథ కాదమ్మా, నిజంగా జరిగింది. 40 ఏళ్ల క్రితం నా కళ్ళ ఎదురుగా జరిగింది. ఇంతవరకు నేను ఎవరికీ చెప్పని కథ అన్నాడు ఉత్సాహంగా. శిరీష ఆ మాట విని ఆసక్తిగా అక్కడే కుర్చీలో కూర్చోంది. వెంకటరామయ్య కథ మొదలుపెట్టాడు. నా వయసు 20 లోపు ఉన్నప్పుడు జరిగింది. నేను, మా ఊరి కరణం కొడుకు గోపాలయ్య, గుళ్ళో ఆచారి కొడుకు వామనాచారి, ముగ్గురం ఒకే ఈడు వాళ్ళం. మా అన్నయ్య వెంకట సుబ్బయ్య కూడా 1 సంవత్సరం చదువు తప్పడంతో మాతో పాటే చదివేవాడు. మేము నలుగురం కలిసి గుంటూరులో ఉన్న ఏసీ కాలేజీలో ఒకేసారి BA చదవడానికి చేరాం. అప్పట్లో గుంటూరు ఇప్పటిలాగా ఉండేది కాదు. ఏసీ కాలేజీకి దగ్గరలో ఏదైనా ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడ మమ్మల్ని చదివించుకుంటూ ఉండాలని మా అమ్మగారి ఆలోచన. అయితే నాన్న దేవతార్చనకి, నైవేద్యాలకి అమ్మ ఊర్లోనే ఉండాలని పట్టుబట్టడంతో మా అమ్మ రావడం సాధ్యపడలేదు. దాంతో వారాలు చేసుకోక తప్పేది కాదు మాకు. కాలేజీకి దగ్గరగా ఉన్న బ్రాహ్మణుల ఇళ్లన్నీ వెతికి ఉండటానికి గది కోసం, వారం వారం భోజనం కోసం అడగడం మొదలుపెట్టాం. ఇల్లు ఇస్తామన్న వాళ్ళందరివి కాలేజీకి బాగా దూరంగానో, లేకపోతే నలుగురు ఉండటానికి సరిపోని చిన్న చిన్న గదిలో కావటం మూలన వద్దనుకున్నాం. పోనీ వారమన్నా కుదురుతుందా అంటే, 4 పిల్లలకి ఎక్కడ పెట్టగలం నాయనా, మాకు పిల్లా జల్లా ఉన్నారు, ఏదో 2 వరకైతే సర్దుకోవచ్చు అని చాలామంది అన్నారు. ఈ పరిస్థితిలో ఒక పాత ఇంట్లో మా సమస్యకి పరిష్కారం దొరికింది. ఆ ఇంట్లో వారం అడగటానికి నేను ఆచారి వెళ్ళాము. కొంచెం దట్టంగా చెట్లు పుట్టలు ఉన్న ప్రాంతం. అక్కడ ఒక ఇల్లు ఉందని ఏమాత్రం ఆనవాలు లేకుండా ఉంది. అంత పాడుబడ్డ ఇంట్లో మనుషులు ఉంటారా అని నేనన్నాను. ఇల్లు ఎలా ఉంటేనే, మనకు కావాల్సింది సమయానికి ఇంత తినడానికి, పడుకోవడానికి ఒక గది, అడిగి చూద్దామన్నాడు ఆచారి. మేం మాటల్లో ఉండగానే ఆ ఇంటి ముందు గుమ్మం తెరుచుకొని ఒక ముసలి బ్రాహ్మణుడు వచ్చాడు. ఏమిటి నాయనా అని పళ్ళు లేని నోటితో అన్నాడు. ఆయన భుజం మీద జంధ్యం, నుదుటిన బొట్టు లేకపోతే ఆ సందర్భంలో అలాంటి మనిషిని చూసి దడుచుకునేటట్టు ఉన్నాడు. వినుకొండ దగ్గర నుంచి చదువుకోవడానికి వచ్చిన బ్రాహ్మణం, వసతి వారం వెతుక్కుంటున్నాం అని నేను భయంగా అన్నాను. ఆయన సాలోచనగా మా ఇద్దరు వైపు చూసి తృప్తిపడి, సరే, ఈ పక్కగా వెళ్లారో ఇంటికి వెనక బావి, పక్కన పెంకుటిల్లు ఉంది, చూసుకోండి. ఒకప్పుడు మేము ఉన్న ఇల్లే, ఇది కట్టుకున్నాక అది ఖాళీగా ఉంది, నచ్చితే రేపే దిగిపోండి అంటూ గడగడ చెప్పేశాడు. అద్దే అది అంటూ నసిగాడు మా ఆచారి. అద్దె లేదు, ఏమీ లేదు, చదువుకునే పిల్లలు మీరిచ్చేదేమిటి, మేం తీసుకునేదేమిటి అన్నాడాయన. అప్పటిదాకా మా సంభాషణ తలుపు వారగా నిలబడి వింటున్న ఆయన భార్య ముందుకు వచ్చింది. మాకు జరగకన బాడుగులకు ఇవ్వడం, 4 పిల్లలుంటే మాకు కాస్త తోడు ఉంటారని, ఏదైనా బజారు పని చెప్పినప్పుడు కాదనకుండా
చేసి పెట్టండి చాలు. మీ భోజనాలు కూడా మా ఇంట్లోనే అంది ఆమె. ఆ క్షణం మా నెల నాళ్ల కష్టమంతా తీరినట్లయింది. ఆమెకు ఆయనకు దండం పెట్టి తిరిగి వచ్చాము. ఆ తర్వాత ఆ వృద్ధ దంపతులు చెప్పినట్లే ఆ ఇంట్లో దిగి వారికి చేదోడుగా పనులు చేసి పెడుతూ మా చదువులేవో కానిస్తున్నాం. అంతా సజావుగానే సాగుతోంది. ఇంతలో కథ చెప్తున్న వెంకటరామయ్య మధ్యలో ఆపి మంచినీళ్ళు ఇవ్వమని సైగ చేశాడు. ఏంటి తాతయ్య, దయ్యం కథ అన్నావు, వేరే కథ చెప్తున్నావు అంది స్నిగ్ధ మంచినీళ్లు అందిస్తూ. వేరే కథ కాదమ్మా, ఏది ఇంకా కథలోకి రానిదే అని వెంకటరామయ్య అంటూ ఉండగా, అంటే ఆ ఇంట్లోనే దయ్యం ఉందా అని అడిగాడు వైభవ్. కాదురా, ఆ ముసలివాళ్లే దయ్యాలై ఉంటారు అంది ప్రజ్ఞ. అప్పుడే ఇంట్లోకి వచ్చిన భార్గవ పెద్దాయన చుట్టూ చేరిన పిల్లల్ని కొంచెం అవతలగా కూర్చున్న శిరీషుని చూశాడు. ఏంటన్నా, పిల్లలందరినీ కూర్చోబెట్టి ఏదో కథ చెప్తున్నట్లున్నారు అని అడిగాడు. వెంకటరామయ్య సమాధానం చెప్పేలోగా మనవడు వైభవ్ అందుకున్నాడు. అవును మామయ్య, తాతయ్య దయ్యం కథ చెప్తున్నాడు అని అన్నాడు. భార్గవ చిన్న నవ్వు నవ్వి అక్కడే కూర్చున్నాడు. వెంకటరామయ్య కథని కొనసాగించాడు. ఆ విధంగా మేము చేరిన దాదాపు 15 రోజులకి, అంటే నాకు బాగా గుర్తు, బహుళ పంచమి రోజు మా గోపాలయ్య 2 జాముల రాత్రిపూట లేచి బయటికి వెళ్ళాడు. మరో 2 నిమిషాలలో పెద్దగా పొలికేక పెట్టి పడిపోయి పొర్లుతూ ఇంట్లోకి వచ్చి పడ్డాడు. ఏమైందిరా అంటే పలకడు, గుడ్లు మిటకరిస్తాడు, గుటకలు మింగుతాడు, కాని ఒక్క మాట కూడా పెగల్లేదు. మంచినీళ్లు తాగించాము, విసనకరతో విసిరాము, అయినా ఫలితం లేదు. మా నలుగురిలో పెద్దవాడు సుబ్బయ్యన్నయ్య బయటికి వెళ్ళి 4 వైపులా చూసి ఏమీ లేదని తేల్చాడు. అయినా సరే గోపాలయ్య భయం మాత్రం పోలేదు. ఆ రాత్రి మొత్తం గస పెడుతూ అరుస్తూ అట్లే మేలుకొని ఉన్నాడు. వాడికి తోడుగా మిగతా 3 వంతులు వేసుకుని జాగారం చేశాం. తెల్లవారేసరికి వాడికి రక్త విరేచనాలు పట్టుకున్నాయి. మేము కాలేజీకి వెళ్తూ వస్తూ వాడికి సపరీలు చేస్తూ ఆయుర్వేదం, ఇంగ్లీష్ మందులన్నీ ఇప్పింపజూసాం. ఏమాత్రం గుణం కనిపించకపోగా వాడు మరింత నీరసించడం మొదలుపెట్టాడు. చివరికి ఒకరోజు వామనాచారిని వెంట పంపి వాణ్ణి మా ఊరు చేర్చాం. ఇది జరిగిన కొంతకాలానికి, సరిగ్గా చెప్పాలంటే మళ్ళీ బహుళ పంచమే. రాత్రి తరువాత ఉదయాన్నే చూస్తే మేము బహిర్భూమికి వెళ్లే చోట వామనాచారి పడి ఉన్నాడు. వాడికి నీళ్లు చల్లి సపరీలు చేసి లేపేసరికి తేరుకున్నాడు. రే, నాకు కూడా రక్త విరేచనాలు మొదలయ్యాయిరా అన్నాడు నీరసంగా. మాకు దిక్కు తోచకుండా అయ్యింది. వీడి విషయం వెళ్ళి ఇంటి యజమానులకి చెప్పాం. ఇంతకుముందు గోపాలయ్య విషయంలో కూడా పెద్దగా పట్టించుకుని వాళ్ళు ఇప్పుడు కూడా ఏం లేదన్నట్లు తేల్చేశారు. అదీ కాక వాడికి ఒకటికి వచ్చింది కదా అనుకున్నాం. అదేదో అంటువ్యాధి అయి ఉంటుంది. ఇప్పుడు మరొకరికి వచ్చింది. మందులు ఇప్పించడమే కానీ మేం మాత్రం ఏం చేయగలం చెప్పు నాయనా. పైగా పెద్దవాళ్ళం. ఆ రోగం మాకు గాని అంటుకునేనా? మాకు కైలాస యాత్రే. అందుకని ఆ పిల్లాన్ని ఇటువైపు రాకుండా ఇంటి పట్టునే ఉండమని చెప్పండి. మీరు కూడా ఇటు రావడం తగ్గిస్తే మంచిది అన్నది ఆమె. అప్పటిదాకా గిన్నెలో అన్నం కూరలు పెట్టించే ఆమె విస్తరాకుల్లో కట్టి ఇవ్వడం మొదలుపెట్టింది. ఇది ఇలా ఉండగా ఆచారికి శక్తి మరింత క్షీణించడం మొదలుపెట్టింది. మనిషి నీరసించి పుల్లలా సన్నగా తయారయ్యాడు. పోనీ వాణ్ణి తీసుకుపోయి ఊర్లో దిగబెట్టి వస్తాన్రా అన్నాడు సుబ్బయ్య అన్నయ్య. మీరిద్దరూ పోతే నేనొక్కడనే ఇక్కడ ఉండలేను అన్నయ్య అని నేనన్నాను. 3 వెళ్ళడానికి సరిపడా డబ్బులు కూడా చేతిలో లేవు. సరే, ఏమైతే అదేయిందని మేమే వాణ్ణి చూసుకుంటూ ఉన్నాం. దగ్గర మళ్ళీ నెల తరువాత మళ్ళీ బహుళ పంచమి రోజు రానే వచ్చింది. అప్పటికే వామనాచారి స్పృహ లేని విధంగా పడి ఉన్నాడు. ఇక వాడు దక్కుతాడో లేదో అన్నట్లుంది పరిస్థితి. సాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఎవరినైనా సాయం అడగాలన్నా తెలియనితనం. పట్నం వచ్చి కొన్ని నెలలే అయింది. ఇంకా పట్నం పోకడలకి అలవాటు పడని పల్లెటూరు మనుషులం. ఈ జరిగేదంతా బహుళ పంచమి రోజు జరుగుతుందని అన్నయ్య అనుమానించాడు. అదే విషయం నాతో చెప్పడంతో, పోనీ ఈ రాత్రికి ఏ గుళ్ళోనన్నా పడుకుందామా అని అడిగాను. మరి వామనాచారి సంగతి అని అడిగాడన్నయ్య. ఇద్దరం ఇక తప్పదని ఆ ఇంట్లోనే ఒక మూల చేరి నోటికొచ్చిన దేవుళ్ళని తలుచుకుంటూ కూర్చున్నాం. ఆ రాత్రి మేము అనుకున్నట్లుగా ఏమీ జరగలేదు. ఒక రాత్రప్పుడు ఒళ్ళు తెలియకుండా
నిద్ర కూడా పోయాము. నిద్ర లేచి చూస్తే అంతా మామూలుగానే ఉంది. ఆచారికి కాస్త నెమ్మదించినట్లు కూడా అనిపించింది. సంతోషంతో ఒకరినొకరం కావలించుకొని కాలకృత్యాలకి బయటపడ్డాం. నేను తిరిగి వచ్చేసరికి అన్నయ్య ఒకడే ఇంటి గడప మీద కూర్చొని మోకాళ్లలో తల పెట్టుకుని కూర్చొని ఉన్నాడు. నేను వచ్చానని తెలిసినా తల ఎత్తలేదు. నాకు భయంతో చెమటలు పట్టాయి. 4 సార్లు అన్నయ్య అన్నయ్య అని పిలిస్తే నెమ్మదిగా తల ఎత్తాడు. నాకు మొదలైనాయిరా అన్నాడు. ఏమిటి అన్నయ్య అన్నాను నేను భయంగా. నాకు ఈవేళ రక్తం పడిందిరా అంటున్నవాడల్లా నా వైపు చూసి కెవ్వున కేక పెట్టాడు. నేను తలదించి చూద్దును కదా, నా పంచే లంగోట మొత్తం రక్తంతో తడిసి ఉన్నాయి. వెంకటరామయ్య క్షణం ఆపి అందరి ముఖాల్లోకి చూశాడు. అప్పటికే ఆయన కొడుకు భార్గవ, కోడలు శిరీష, కూతురు అపర్ణ, మనవలు మనవరాళ్ళు అంతా నిశ్శబ్దంగా వింటున్నారు. ఇదంతా దయ్యం వల్లేనా మావగారు అని అడిగింది శిరీష. ఈ కథ మాకెప్పుడు చెప్పలేదే మీరు అంది అపర్ణ. ఇక భార్గవ నవ్వేశాడు. ఏంటి అపర్ణ, పిల్లల కోసం నాన్న ఏదో కథలు చెప్తుంటే ఇంకా ఏదో అనబోతుంటే మధ్యలో అడ్డుకున్నాడు వెంకటరామయ్య. కట్టుకథ కాదురా, కావాలంటే ఈసారి మన ఊరెళ్ళినప్పుడు కరణం గారి కొడుకు గోపాలయ్య ఎలా చనిపోయాడో కనుక్కో అని అన్నాడు. అంటే గోపాలయ్య చనిపోయాడా అని అడిగింది శిరీష. అందుకు అవును, అక్కడ ఊర్లో చేరిన వాడి పరిస్థితి ఏమీ బాగుపడలేదు. రక్తం పోతూనే ఉంది. చివరికి క్షీణించి చనిపోయాడు. అయితే వాడు పోవడానికి ఒక్కరోజు ముందు చేసిన పని వల్ల మేము బతికిపోయాం అని వెంకటరామయ్య చెప్తూ ఉండగా, ఏంటి తాతయ్య అది అని అడిగారు. అదేంటంటే కరణం గారి అబ్బాయికి బాగాలేదన్న సంగతి తెలుసుకుని మా నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడ వాడి పరిస్థితి చూసి విషయం అర్థం చేసుకుని ఏదో మంత్రించిన విభూతి పెట్టారట. దాంతో అప్పటిదాకా మాట పలుకు లేకుండా పడి ఉన్నవాడు కాస్త తేరుకొని జరిగినదంతా ఆయనకు వివరంగా చెప్పాడు అని అన్నాడు వెంకటరామయ్య. దాంతో మీ నాన్నగారు అంటే మా తాతగారు వచ్చి మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళ్ళి కాపాడాడు అంతేగా అని అంది అపర్ణ. కాదమ్మా, అసలు కథ అప్పుడే మొదలైంది, చెప్తాను వినండి అంటూ కొనసాగించాడు వెంకటరామయ్య. నాన్నగారు మా ఇంటికి వచ్చేసరికి మేము ముగ్గురం 3 శవాల్లాగా పడి ఉన్నాం. ఇల్లు గలవాళ్ళు మా సంగతి పట్టించుకోవడమే మానేశారు. దాంతో మందులు కాదు కదా, కనీసం తిండి పెట్టేవారు కూడా లేక అల్లాడిపోతున్నాము. నాన్నగారు, వామనాచారి తండ్రి సుదర్శనం గారు ఇద్దరు కలిసే వచ్చారు. వామనాచారి పరిస్థితి చూసి ఆచారి గారు ఒకటే ఏడుపు. నాన్నగారు వచ్చారన్న సంతోషం ఉన్నా లేవలేని పరిస్థితి మాది. నాన్నగారు మాత్రం లోపలికి వస్తూనే ఎవరినీ పట్టించుకోకుండా ఏదో మైకంలో ఉన్నవాడిలాగా మంత్రాలు చదువుతూ గట్టిగా ఊపిరి పీలుస్తూ గది 4 మూలలు తిరిగారు. చప్పున వచ్చి తనతో తెచ్చుకున్న విభూతి మంత్రించి వామనాచారి నుదుటన పెట్టాడు. సుదర్శనం గారు, ఇక ప్రాణభయం లేదు. ఇక్కడ ఉన్నదేమిటో తెలుసుకుంటే గాని వీళ్ళ రోగాలకి వెరుగుడు దొరకదు. నేనిక్కడే ఉంటాను. మీరు పిల్లాన్ని ఊరికి తీసుకెళ్ళి నా కోసం ఎదురు చూడండి. నేను వెరుగుడు కనుక్కొని తీసుకొస్తాను అంటూ వామనాచారి తండ్రికి పురమాయించాడు. సుదర్శనం గారు ఆయన చెప్పినట్లే వామనాచారిని తీసుకుని బయలుదేరాడు. ఇక ఆ రోజు నుంచి ఆ ఇంట్లోనే నాన్నగారు ఉన్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం మాతో సంధ్యావందనం చేయిస్తూ దానితో పాటే ఆయనతో జింక చర్మంలో చుట్టి తెచ్చుకున్న దేవతా ప్రతిమలతో దేవతార్చన, రుద్రాభిషేకాలు ఇలా ఒకటని కాదు ఎన్నో చేశాడు. మంత్రించిన విభూతి తీర్థాలు తీసుకొని మాకు కొంచెం తెరిపినిచ్చినట్లయింది. అయినా పూర్తిగా కోలుకోలేదు. మరో బహుళ పంచమి వచ్చింది. నాన్నగారు ఆ రోజు పూజాధికాలు ఎక్కువ చేశారు. అత్యంత గోప్యమైన ఒక రహస్యాన్ని ఛేదించబోతున్నట్లు ఉత్సాహంతో సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు రాత్రి అవుతూనే ఇంట్లో ఉధృతంగా పూజలు చేశారు. మేము ఇద్దరం ఒక రాత్రి దాకా ఆసక్తిగా చూసి చివరికి అలసిపోయి నిద్రపోయాం. అర్ధరాత్రి దాటిన తరువాత నాకు మెల్లిగా మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసి అదిరిపోయాను. భయంతో నా గుండె ఆగిపోయిందేమో అనిపించింది. మా నాన్నగారు కళ్ళు మూసుకొని ఏదో మంత్రం పఠిస్తున్నారు. ఆయనకి ఎదురుగా కూర్చొని ఉంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి జుట్టు విరబూసుకొని తెల్లటి చీరలో ఆమె నాన్నగారు ఎదురుగా కూర్చొని
ఆపరా, ఆపు అంటూ గొణుగుతూనే ఉంది. నేను గట్టిగా అరిచిన అరుపుకి కళ్ళు తెరిచారు నాన్నగారు. ఎదురుగా ఉన్న ఆమెను చూసి ఉలిక్కిపడి వెనక్కి జరిగారు. ఇంతలో సడన్గా కరెంట్ పోయింది. అక్కడున్న పిల్లలు కెవ్వుమని అరిచి ఒక చోటికి ముడుచుకున్నారు. భయపడకండి, కరెంటు పోయింది అంతే అన్నాడు వెంకటరామయ్య. అమ్మా, కొవ్వొత్తి వెలిగించి తీసుకొస్తావా అని శిరీషను చూసి అడిగాడు. శిరీష అలాగే మామయ్య అంటూ లేచి భార్గవ దగ్గరగా వెళ్ళి తోడు వస్తావా అని భయంగా అడిగింది. భార్గవ నవ్వుకుంటూ లేచి ఆమెతో వంటింట్లోకి వెళ్ళాడు. శిరీష కొవ్వొత్తితో తిరిగి రాగానే ఆ వెలుగుతో కొంచెం ధైర్యం కూడగట్టుకుని పెద్ద పిల్ల స్నిగ్ధ అడిగింది, తాతయ్య ఆమె ఎవరు, దెయ్యమేనా అని. వెంకటరామయ్య కొనసాగించాడు. అవునమ్మా, ఆ పిల్ల దెయ్యమే. పేరు జ్యోత్స్న. ఆ ఇల్లు గల ముసలి వాళ్ల కోడలు. కొంతకాలం క్రితం అత్తమామల పోరు పడలేక ఆత్మహత్య చేసుకుందట. ఆ తర్వాత మొగుడిని వేధించి చంపింది. అత్తమామల్ని కూడా పీడిస్తూ ఉంటే ఆ ఇల్లు ఖాళీ చేసి పెద్ద ఇంట్లోకి మారిపోయారు. అప్పటి నుంచి ఆ ఇంట్లో ఉండడానికి వచ్చిన వాళ్ళని ఈ విధంగా పీడిస్తోంది. ఇదంతా ఆ దయ్యమే చెప్పిందా అని అడిగాడు సాకేత్ ఆశ్చర్యంగా. అవునరా, నా కళ్ళ ఎదురుగా జరిగింది. మా నాన్నగారితో స్పష్టంగా మాట్లాడింది. తనని మంత్రబంధం నుంచి వదిలేస్తే నీ పిల్లల్ని నేను వదిలేస్తానని చెప్పింది. అప్పుడు ఆయన కళ్ళు పెద్దవి చేస్తూ ఆ సంఘటన గుర్తు చేసుకున్నందుకే ఆయన కళ్ళలో ఒక భయం కొవ్వొత్తి వెలుగులో కనిపిస్తోంది. అంతేకాదు, ఆ అమ్మాయి కనబడ్డ విషయం ఎవరికీ చెప్పకూడదని అలా మా నాన్నకి గోపాలయ్య చెప్పడం వల్లే అతని ప్రాణం పోయిందని చెప్పింది. మేము ముగ్గురం మరో 5 నిమిషాలలో ఆ ఇల్లు ఖాళీ చేసి ఊరు వచ్చేసాం. అదీ కథ అని చెప్పాడు ఆయన. బిగుసుకుపోయినట్లు ఉన్న అందరినీ చూసి ఇక చాలు, వెళ్ళి పడుకోండి అన్నాడు వెంకటరామయ్య. అందరూ భయంగా ఒకరినొకరు చూసుకుని తమ తమ గదుల వైపు కదిలారు. స్నిగ్ధ మాత్రం ఏదో గుర్తొచ్చినట్లు ఆగి తాతయ్య వైపు తిరిగి అడిగింది, తాతయ్య ఆ రోజు జ్యోత్స్నని చూసిన సంగతి ఎవరికైనా చెప్తే చచ్చిపోతారని చెప్పావు కదా, మరిప్పుడు మాకు చెప్పేశావే అని అడిగింది. ఒక్కసారి పిడుగుపడ్డట్లయింది ఆ ఇంట్లో. అంతా విస్మయంగా ఆయన వైపు చూశారు. నిలబడి ఉన్న వెంకటరామయ్య భయంగా కుర్చీలో కూలబడ్డాడు. ఇన్నాళ్ళు ఏ కారణంతో ఈ రహస్యాన్ని దాచాడో ఆ విషయం మర్చిపోయి ఇప్పుడు అంతా చెప్పేశాడు. అప్రయత్నంగా తన చేతిలో ఉన్న క్యాలెండర్లో ఆ రోజు తిథి గమనించాడు. ఆ రోజు బహుళ పంచమి. తర్వాత ఏం జరిగిందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.